ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి అంటే రైతు కూలీలు, ఎక్కడో ఉన్న వాళ్ళ అల్లుళ్ళు, కొడుకులు వివిధ ప్రాంతాల్లో ఉండి వచ్చి హాయిగా చేసుకోవాల్సిన పండగ. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమనేవాళ్లు? సంక్రాంతి వచ్చింది, సరదాలు తెచ్చింది అనుకునేవాళ్లు. ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ప్రజలు ఒకటే అంటున్నారు, దగాకోరు ప్రభుత్వం ఇది. ఇస్తాన హామీలన్నీ తొంగలో తొక్కారు. పంటలు గత సంవత్సరం గిట్టుబాటు ధర లేక పంటలు నష్టపోయారు. ఈ సంవత్సరం అదే జరుగుతుంది. అన్నదాత సుఖీభవ అన్నాడు, పోయిన సంవత్సరం ఏమన్నా ఇచ్చాడా? 20,000. ఈ సంవత్సరం అరాకొరా వేసాడు. సంక్రాంతి ముందు ఇస్తా అన్నారు, సంక్రాంతి అయిపోయింది. అసలు కళ చూడండి, నసరావుపేట ఎక్కడున్నా గతంలో సంక్రాంతి కళకళలాడుతూ షాపులు, కొనుక్కునేవాళ్లు, పిల్లలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఒక్కడన్నా చుక్క నెత్తురు నీరు లేరు ఒక కళ్ళల్లో కూడా. పాపం దిగులు పడిపోయి ఉన్నారు. ఇస్తానన్న అమ్మఒడి పోయింది, లేదు 1,500 రూపాయలు నెలకిస్తా అన్నాడు, అది ఎప్పుడు ఇస్తాడో తెలియదు. చివరికి రెడ్ బుక్ రాజ్యాంగం. లోకేష్ బాబు గారు స్టాన్ఫర్డ్ లో చదువుకొని వచ్చాయంట. స్టాన్ఫర్డ్ లో చదివినోడా అంబేద్కర్ గారు రాజ్యాంగం కూడా చదివితే అధికారం వచ్చినాక రాజ్యాంగం ఏంది, చట్టబద్ధత ఏంది, శాంతి భద్రత ఏంది తెలిసేది. ఆయన చెప్పిన రాజ్యాంగాన్ని రెచ్చిపోయి ఈ రోజున ఎమ్మెల్యేలందరూ పాటిస్తున్నారు రెడ్ బుక్ ని. దాని పర్యావసానమే ఈరోజు పిన్నెల్లి 200 కుటుంబాలండి. ఇప్పుడు మేము కూడా 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూసాం. ఈ ప్రాంతంలో బాంబు దాడులు చూసాం, రిగ్గింగ్లు చూసాం, నక్సలిజం చూసాం. ఎక్కడ కూడా 200-300 కుటుంబాలు ఎలక్షన్ కౌంటింగ్ అయిన మరుసటి రోజు నుంచి ఊరు వదిలిపెట్టి ఎక్కడెక్కడో బతుకుతున్నారు, కూలీ చేసుకుంటూ సెక్యూరిటీ గార్డులాగా. చివరికి సాల్మన్ అనే వ్యక్తి తన భార్యకి బాలేకపోతే చికిత్స అందించాలని ఊర్లోకి పోతే కొట్టి చంపేశారు. చనిపోతూ వాళ్ళ బంధువులు కంప్లైంట్ ఇస్తే చంపబోయారని అక్కడే కోమాలోకి వెళ్ళిపోయాడు. నసరావుపేట హాస్పిటల్ తీసుకొచ్చినా ఇతను బతకడని గుంటూరు పంపించారు. 324 కట్టారు. ఎవరి మీద కట్టారు? కంప్లైంట్ ఇచ్చిన సాల్మన్ మీద 324, అన్కాన్షియస్ కోమాలో ఉన్నోడి మీద 324. మళ్లీ గొడవ చేస్తే కొట్టినోళ్ల మీద కట్టారు. అసలు 307 కట్టాలి కొట్టినోళ్ల మీద, అది కూడా కట్టాల. ఇది అక్కడున్న సిఐ ఎస్ఐ చేస్తున్న గొప్ప శాంతి భద్రతల పరిరక్షణ.